హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు ఇండియా వైడ్ గా కూడాను మూవీ సంబంధించినటువంటి ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరెక్టర్ అంటే మనకు గుర్తొచ్చినటువంటి పేరు ఎస్ఎస్ రాజమౌళి. సో ఎస్ఎస్ రాజమౌళితో ఏ హీరో అయినా సరే వర్క్ చేయాలనుకుంటాడు. సో ఎస్ఎస్ రాజమౌళితో సినిమా అనగానే ప్రతి హీరో కూడాను బల్క్ డేట్స్ ఇచ్చేస్తారు. సో ఎన్ని సంవత్సరాలైనా పర్లేదు, ఎందుకంటే హిట్ గ్యారంటీ అండ్ ఈజీగా కనీసం ఒక 5 నుంచి 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకునే విధంగా ఉంటాయన్నమాట ఎస్ఎస్ రాజమౌళి తీసినటువంటి సినిమాలు. సో అందువల్ల ఏంటంటే రాజమౌళికి ఏ హీరో అయినా సరే డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. సో ప్రెసెంట్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆఫ్టర్ గుంటూరు కారం తర్వాత ఒక 3 ఏళ్లు తెలుగు ప్రేక్షకులు కనబడకుండా ఎస్ఎస్ రాజమౌళికి అయితే డేట్స్ ఇవ్వడం జరిగింది. సో SSMB 29 సినిమా పనులు అయితే కొంచెంగా స్క్రిప్ట్ పరంగా మొత్తం కంప్లీట్ అయినప్పటికీ సో సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుంది అనేటటువంటి అప్డేట్ కూడా రాకుండా రాజమౌళి గారు జాగ్రత్త పడుతున్నారు. దెన్ ఆఫ్టర్ రాజమౌళి గారి తర్వాత ఇండియాలో ఏ హీరో అయినా సరే ఎవరితో వర్కౌట్ చేయాలనుకుంటున్నారో తెలుసా? మన సందీప్ రెడ్డి వంగ. సో అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో ఒక సినిమాను చూపించినటువంటి డైరెక్టర్ గా మనకి సందీప్ రెడ్డి వంగ బాగా పరిచయం. సో నార్మల్ గా ఏంటంటే సందీప్ రెడ్డి వంగ మూవీస్ లో చాలా వైల్డ్ గా చాలా బ్రూటల్ గా ఉంటారన్నమాట హీరో క్యారెక్టర్స్. సో మోస్ట్ ఆఫ్ ద సందీప్ రెడ్డి వంగ హీరోస్ లో ఏంటంటే అగ్రెషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడు కోపంగా ఉంటారన్నమాట, ఫ్రస్ట్రేటెడ్ గా ఉంటారన్నమాట. సో అందువల్ల ఏంటంటే చాలా మందికి ఫస్ట్ ఏంటి డైరెక్టర్ ఎటువంటి సినిమాలు తీస్తున్నాడని అనిపించినప్పటికీ కూడాను రాను ప్రేక్షకులందరూ కూడాను సందీప్ రెడ్డి వంగ యొక్క ఐడియాలజీ బాగా నచ్చింది. సో ఎప్పుడైతే అర్జున్ రెడ్డి తీశారో సెన్సేషనల్ హిట్ సాధించిన తర్వాత సో అదే సినిమాని కబీర్ సింగ్ అని చెప్పి హిందీలో కూడా తీయడం జరిగింది. అండ్ దాని తర్వాత 2023లో వచ్చినటువంటి రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందాన హీరోయిన్ గా యానిమల్ అనేటటువంటి సినిమాని 3 అవర్స్ కంటే ఎక్కువగా సినిమా డ్యూరేషన్ ఉన్నప్పటికీ కూడాను జనాలందరూ బాగా ఎంటర్టైన్ అయ్యారనమాట. సో జనాలందరికీ వైల్డ్ గా బ్రూటల్ గా ఉన్నప్పటికీ కూడాను యానిమల్ సినిమా మైండ్ లో ఉండిపోయింది అనమాట ప్రేక్షకులకి. సో అందువల్ల ప్రతి హీరో కూడాను సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో యాక్చువల్ గా ఇప్పటికే ఏంటంటే సందీప్ రెడ్డి వంగ మన రెబల్ స్టార్ ప్రభాస్ అన్నతో స్పిరిట్ సినిమాలో కొంచెం బిజీగా ఉన్నారు. సో ఆఫ్టర్ దట్ దాని తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మూవీస్ ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టు సమాచారం అయితే ఉంది. అండ్ దాని తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడాను సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయాలని ఆలోచనలో ఉన్నారంట. అండ్ దాని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సినిమాని ప్లాన్ చేసుకుంటున్నారంట సందీప్ రెడ్డి వంగ. సో యాజ్ యూజువల్ గా చాలా పనులు ఉన్నప్పటికీ సందీప్ రెడ్డి వంగ ఫస్ట్ ప్రభాస్ తో తీసినటువంటి స్పిరిట్ సినిమాని కంప్లీట్ చేసిన తర్వాత రణబీర్ కపూర్ తో ఉన్నటువంటి సీక్వెల్ యానిమల్ పార్క్ ఏదైతే ఉందో సో ఆ సినిమా షూట్స్ కూడా చూస్తారంట. సో ఆఫ్టర్ ఈ 2 సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత అల్లు అర్జున్ మూవీని సెట్స్ ప్యాక్ తీసుకెళ్తానని చెప్తున్నారు. సో ఆఫ్టర్ తర్వాత మాత్రమే మహేష్ బాబు సినిమా ఈజీగా 3 ఇయర్స్ టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్ లో సందీప్ రెడ్డి వంగ కూడాను ఈ 3 మూవీస్ కంప్లీట్ చేసి నెక్స్ట్ మహేష్ బాబుతో ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేయబోతున్నారంట. సో యాజ్ యూజువల్ గా మనం కానీ చూసుకున్నట్లయితే ఎస్ఎస్ రాజమౌళితో వర్క్ చేసినటువంటి ద టాప్ మోస్ట్ హీరోస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడాను సందీప్ రెడ్డి వంగతో కూడాను కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు బికాస్ ఆఫ్ సందీప్ రెడ్డి వంగ యొక్క ఐడియాలజీ అనమాట. సో ప్రెసెంట్ జనరేషన్ కి తగ్గట్టుగా సందీప్ రెడ్డి అయితే కథలు రాసుకుంటారు. సో అందువల్ల ఏంటంటే ప్రతి హీరో కూడాను సందీప్ రెడ్డి వంగకి డేట్స్ ఇవ్వడానికి కూడా చాలా ముందుగా ఉన్నారంట. అండ్ ఆబ్వియస్లీ సందీప్ రెడ్డి వంగ కూడాను సినిమాలు ఏమంత తక్కువ టైంలో తీయడు. సో ఈజీగా అతను కూడా సినిమా తీయాలంటే ఈజీగా 1 year and 1.5 year టైం తీసుకునేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో మొత్తానికి వరుస పెట్టి అగ్ర హీరోలు అందరూ కూడాను సందీప్ రెడ్డితో వర్క్ చేయాలని అనుకుంటున్నారంట. సో ఇప్పుడు చెప్పినటువంటి హీరోస్ లో అంటే ఆ ప్రభాస్ తో సినిమా చూడాలనుకుంటున్నారా, అల్లు అర్జున్ తో, ఎన్టీఆర్ తో లేదా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సో సందీప్ రెడ్డి వంగ ఈ 4 హీరోస్ లో ఎవరి కాంబినేషన్ లో గాని ఉంటే మీరు సినిమా చూడాలని అనుకుంటున్నారు అండ్ అది ఎటువంటి ఒక స్టోరీ లైన్ ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మీకు నచ్చినటువంటి ద బెస్ట్ డైరెక్టర్ ఎవరు అన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.